అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఐ డ్రీమ్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో మనం కామన్ మ్యాన్, మధ్యతరగతి ప్రజలు, ఎస్పెషల్లీ మనలాంటి వారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం ఎలా, అయితే స్టాక్ మార్కెట్లో రెండు రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు అందరికీ తెలిసిన విషయం. డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కోవచ్చు ఈక్విటీస్లో, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ రూపేణా, ఇండెక్స్ ఫండ్స్ రూపేణా, ఈటీఎఫ్ల రూపేణా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమిటంటే, డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కుంటే మంచిదా, మ్యూచువల్ ఫండ్స్ రూపేణా ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, ఏది బాగా రిటర్న్స్ ఇస్తాయి, ఏది తక్కువ రిస్క్ ఉంటుంది, ఇక్కడ ప్రజలు నిర్ణయించుకోవాల్సింది ఇది. అయితే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో సుమారుగా 4,000 నుంచి 6,000 కంపెనీస్ సెబీ దగ్గర లిస్ట్ అయి ఉన్నాయి. లిస్ట్ అయి ఉంటే మనం క్యాపిటల్ మార్కెట్స్ అని ఎప్పుడు మాట్లాడినా మనం మాట్లాడే మన ఉద్దేశం ఏమిటంటే నిఫ్టీ 500 ఆర్ బిఎస్సి 500 అంటే టాప్ మోస్ట్ 500 కంపెనీస్ గురించే మనం మార్కెట్స్ అని అంటాం. అంటే టాప్ మోస్ట్ 500 కంపెనీస్ మార్కెట్ విలువ, మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా 470 లక్షల కోట్లు పైనే. అంటే అందులో ఇన్వెస్టర్స్ ఎవరైతే టాప్ 500 కంపెనీస్లో ఎవరైతే డబ్బులు పెట్టారో వాళ్ళ యొక్క విలువ, షేర్ల విలువ అంటే నంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ షేర్ వాల్యూ 470 లక్షల కోట్ల పైన సుమారుగా. ఇది మారుతూ ఉంటుంది ప్రతిరోజు అటు ఇటుగా. అయితే ఈ 500 కంపెనీస్లో, అంటే ఈ బియాండ్ 500 కంపెనీస్లో చిన్న కంపెనీస్ అవి ఏంటంటే ఎక్కువ రిస్క్ ఉంటాయి. ఇప్పుడు మన ఉద్దేశం ఏమిటంటే మధ్యతరగతి ప్రజలు, కామన్ మ్యాన్ డైరెక్ట్ స్టాక్స్ కొనాలా, మరి మ్యూచువల్ ఫండ్స్లో రావాలా. ఇప్పుడు 470 లక్షల కోట్ల పైన ఉంటే ఏది మార్కెట్ క్యాపిటలైజేషను, మరి మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు ఎంత ఉందంటే 80 లక్షల కోట్లు. అంటే 80 లక్షల కోట్లు సుమారుగా 80 లక్షల కోట్లలో సుమారుగా 40 లక్షల కోట్లు ఈక్విటీలు ఉన్నాయి. అంటే 470 లక్షల కోట్లలో కేవలం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ప్రజలు పెట్టిన సంపద 40 లక్షల కోట్లు. పిఎంఎస్ ద్వారా సుమారుగా అంత ఉంది, సుమారుగా 30 లక్షల కోట్లు అలా ఉండొచ్చు పిఎంఎస్లో. అలాగే ఏఐఎఫ్ ద్వారా కూడా ఒక 15 లక్షల కోట్లు అలా ఉంది. అయితే అంటే మిగతా సొమ్ము అంతా డైరెక్ట్గా షేర్స్ కొన్న వాళ్ళ దగ్గరే ఉంది. అంటే ఇక్కడ డైరెక్ట్గా 470 లక్షల కోట్లలో సుమారుగా ఒక 100 లక్షల కోట్లు తీసేసిన మిగతా డబ్బు అంతా డైరెక్ట్ షేర్స్ రూపేణా ఉంది. అయితే ఇక్కడ ప్రమోటర్స్ దగ్గర ఎక్కువ వాటా ఉంటుంది. ప్రమోటర్స్ అంటే ఎవరైతే ఫస్ట్ కంపెనీని ఫామ్ చేశారో వాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో షేర్ హోల్డింగ్ కానీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కానీ ఉంటుంది. మిగతాది రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉంటుంది. అయితే మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఎస్పెషల్లీ మధ్యతరగతి ప్రజలు మనం చెప్పేది ఏంటంటే, డైరెక్ట్గా మీరు స్టాక్ కొనుక్కుంటే మనం అనుకూలతలు ఏమిటంటే, మొదటి అనుకూలత ఏమిటంటే డైరెక్ట్గా మీరు స్టాక్ కొనుక్కుంటే, మీరు కొనుక్కున్న కంపెనీ బాగా పెరిగితే మీకు మ్యూచువల్ ఫండ్స్ కంటే డైరెక్ట్ స్టాక్ కొనుక్కుంటేనే ఎక్కువ వస్తుంది, అందులో సందేహం లేదు. బాగా పెరిగితే సపోజ్ మీరు కొనుక్కున్న కంపెనీ దెబ్బతింటే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా డైరెక్ట్గా కొనుక్కున్న స్టాక్లో హ్యూజ్ లాసెస్ ఉంటాయి. అంటే డైరెక్ట్గా మీరు స్టాక్స్లో ఓనర్షిప్ తీసుకుంటే అయితే మిక్కిలి రిటర్న్ వస్తుంది. ఎప్పుడు ఆ కంపెనీ బాగా పెర్ఫామ్ చేసి ఆ కంపెనీకి మిక్కిలి లాభాలు వచ్చి జనాలు ఎగబడి డిమాండ్ ఎక్కువ ఉంటే ఆ కంపెనీకి ఎక్కువ లాభం వస్తుంది. లేదా ఒకవేళ ఆ కంపెనీ దెబ్బతింటే మీ డబ్బులు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది డైరెక్ట్ స్టాక్స్లో. రెండవది అనుకూలతలు. డైరెక్ట్ స్టాక్స్లో ఏమిటంటే పెద్ద మొత్తంలో మీకు డబ్బు కావాలి. అంటే డైరెక్ట్ స్టాక్లో ఒకే కంపెనీ 2 కంపెనీలు పెట్టుకుంటే ఒక్కొక్కసారి ఆ ఒక కంపెనీ 2 కంపెనీలు సరిగా పెర్ఫామ్ చెప్తే రిస్క్ ఉంటుంది. కాబట్టి జనరల్గా డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కునే వాళ్ళు ఒక 5-10 స్టాక్స్తోనో పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటారు. ఆ డిజైన్ చేసుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలో క్యాపిటల్ కావాలి డైరెక్ట్ స్టాక్స్లో. 2, ఆ ఎక్కువ మొత్తంలో క్యాపిటల్ లేని వారికి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్ కానీ సూటబుల్. మూడవది ఏమిటంటే డైరెక్ట్ స్టాక్స్లో మీరు సమయం వెచ్చించాలి. అంటే మీరు బిజినెస్లోనో లేదంటే ఉద్యోగంలో ప్రొఫెషన్లోనో బిజీగా ఉన్నారనుకోండి,
డైరెక్ట్ స్టాక్స్‌లో ఏమవుతుంది, డైరెక్ట్ కంపెనీస్‌లో ఓనర్‌షిప్‌లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కంపెనీస్‌లో గవర్నెన్స్ బాగాలేకపోయినా, కంపెనీస్‌కి లాభాలు లేకపోయినా, ఏదైనా ఫ్రాడ్ అయినా గానీ ఒక్కొక్కసారి అనూహ్యమైన పరిస్థితుల్లో టక 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 పడిపోయే అవకాశం ఉంది. అందుకని రెగ్యులర్‌గా మీరు మానిటర్ చేయలేకపోతే మీలాంటి వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ సూటబుల్. అయితే డైరెక్ట్ స్టాక్స్‌లో ఏమిటంటే ఏ వాల్యూలో కొన్నామో, ఏ వాల్యూలో అమ్మాము అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత మంచి స్టాక్ అయినా, ఫండమెంటల్‌గా ఎంత స్ట్రాంగ్ ఉన్న స్టాక్ అయినా, టెక్నికల్‌గా ఎంత స్ట్రాంగ్ ఉన్న స్టాక్ అయినా గానీ, ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్‌లో లాభాలనేవి ఎలా ఉంటాయంటే, లో వాల్యుయేషన్స్‌లో కొనాలి. హై వాల్యుయేషన్స్‌లో అమ్మాలి. ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. మళ్ళీ లో వాల్యుయేషన్స్‌లో కొనాలి. మళ్ళీ హై వాల్యుయేషన్స్‌లో అమ్మాలి. అంటే అందుకే ఎఫ్ఐఐలు వీళ్ళేం చేస్తారంటే వాల్యుయేషన్స్, బిగ్ ప్లేయర్స్ వాల్యుయేషన్స్ లో ఉన్నప్పుడు వస్తారు, కుమ్మరిస్తారు. పెరిగిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళకి నచ్చిన దేశానికి వెళ్తారు, అక్కడ పెడతారు. అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అంటే ఈ యొక్క గేమ్‌లో రిటైల్ ఇన్వెస్టర్స్ ఇండివిడ్యువల్‌గా మనలాంటి వ్యక్తులు ఏ వాల్యూ ఇప్పుడు పెద్ద పెద్ద దుర్భేద్యమైన బ్యాంక్స్ కావచ్చు, దుర్భేద్యమైన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కావచ్చు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ కావచ్చు, ఏ కంపెనీ అయినా వాల్యుయేషన్ హైలోగా ఉన్నప్పుడు మనకు కొంతకాలం రిటర్న్ రాకపోవచ్చు. సో, రిటైల్ ఇన్వెస్టర్స్‌కి ఏమిటంటే ఏ వాల్యుయేషన్స్‌లో కొనాలి, ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేయాలి, ఇది పెద్ద సమస్య అన్నమాట. ఈ సమస్యలో మనకు కొంతకాలం రిటర్న్ రాకుండా ఉండొచ్చు. అందుకనే మనలాంటి మధ్యతరగతి ప్రజలకి మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమిటంటే మనకి టీమ్ ఉంటుంది. అయితే రిసర్చ్ టీమ్ ఉంటుంది. రిసర్చ్ టీమ్ ఏం చేస్తారంటే హై వాల్యుయేషన్స్‌లో ఒక్కోసారి హై వాల్యుయేషన్స్ అన్నప్పుడు కొంత అమ్మి క్యాష్ హోల్డింగ్ పెట్టుకుంటుంటారు. మళ్ళీ లో వాల్యుయేషన్స్‌లో ఎంటర్ అవుతూ ఉంటారు. రిసర్చ్ టీమ్‌ని బట్టి ఫండ్ మేనేజర్ ఫాలో అవుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్‌లో బీభత్సంగా 25%, 30%, 35% ఇలాంటి సిఏజీఆర్ రిటర్న్స్ రాకపోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, ఇండెక్స్ ఫండ్స్‌లో గానీ, బ్రాడర్ మార్కెట్స్‌లో గానీ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్న రిటర్న్స్ ఎంతంటే ఒక 12-13% హిస్టారికల్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేయాలంటే హిస్టారికల్‌గా గత 45 ఏళ్ల నుంచి ఈ విధంగా వచ్చింది. సెన్సెక్స్‌లో గానీ, నిఫ్టీలో గానీ. రెండవది ఏమిటంటే హేతుబద్ధత, జనరల్‌గా ఈక్విటీస్‌లో వచ్చే రిటర్న్స్ ఎలా ఉంటాయంటే జీడీపీ ప్లస్ ఇన్‌ఫ్లేషన్. జనరల్‌గా జీడీపీ మనది 6-7%తో గ్రో అవుతుందనుకోండి. ఇన్‌ఫ్లేషన్ ఇప్పుడు 4% అలా ఉంది. 3-4%. ఆ 2 కలిపితే ఎంత అంటే అలా వస్తాయి ఈక్విటీస్‌లో. కాబట్టి 12% షార్ట్ పీరియడ్ రిటైల్ ఇన్వెస్టర్స్‌కి ఈక్విటీస్‌లో ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్. అందుకని మ్యూచువల్ ఫండ్స్‌లో 12%, 13% లాంగ్ టర్మ్ ఉంటే ఏమవుతుందంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ఈ షార్ట్ టర్మ్ రిటర్న్స్‌ని ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ బీట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు షార్ట్ టర్మ్‌లో ఒక స్టాకు ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ బాగా పెరుగుతది. హైలో మళ్ళీ వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోలేకపోతే మళ్ళీ ఆ లాభం తగ్గుతది. అలాగే దీర్ఘకాలంలో ఎప్పుడు కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ డబ్బుని మల్టిప్లై చేయటం కొంచెం సమస్య. అంటే మీరు నాలెడ్జ్ ఉండి చేసుకుంటే సంతోషం. అందుకని నేనేం చెప్తున్నా అంటే మధ్యతరగతి ప్రజలకి ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎలా ఉండాలంటే మన బ్రెయిన్ ఎప్పుడు శ్రమ పడకూడదు. శ్రమ పడకుండా మనం రిటర్న్ సంపాదించుకోవాలంటే మన పని మనం చేసుకుంటూ హ్యాపీగా నిద్రపోతూ మనకి డబ్బును సమకూర్చాలంటే ఇండెక్స్ ఫండ్స్ అనుకోండి. ఇప్పుడు సెన్సెక్స్ ఫండ్ తీసుకున్నారనుకోండి. మీరు ఇంట్లో పడుకున్న ఒక 30 కంపెనీల్లో మీరు పార్ట్ ఓనర్ అవుతారు. అంటే చిన్న మొత్తంలో కూడా మీరు ఒక 30 కంపెనీలో పార్ట్ ఓనర్ అవుతారు. మీరు శ్రమ పడే పని లేదు. మీరు ఆలోచించే పని లేదు. కానీ మీరు చేయవలసిన పని ఏమిటి? దీర్ఘకాలం ఉండాలి. నిఫ్టీ ఫండ్ తీసుకున్నారనుకోండి. మీరు ఇండియాలో ఉన్న టాప్ 50 లిక్విడ్ స్టాక్స్, పెద్ద స్టాక్స్, డైవర్సిఫైడ్ స్టాక్స్‌లో మీరు ఓనర్‌షిప్ తీసుకున్నట్టు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే. అంటే మనం ఏం చెప్తున్నామంటే కామన్ మ్యాను దీర్ఘకాలంలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మల్టిప్లై అవ్వాలంటే మ్యూచువల్ ఫండ్స్. అంటే షార్ట్ పీరియడ్‌లో మీకు డైరెక్ట్ స్టాక్స్ కంటే తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి డైరెక్ట్ స్టాక్‌లో ఎక్కువ రిస్క్ ఉంటుంది. డైరెక్ట్ స్టాక్స్ మీరు మేనేజ్ చేయలేని వాళ్ళకి ఇండెక్స్ ఫండ్స్ గానీ, ఈటీఎఫ్‌లు గానీ,
లేదంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఇక్కడ నేను పదే డైవర్సిఫైడ్ అంటున్నాను. అంటే ఒకే రంగంలో పెడితే హై రిస్క్ ఉంటుంది. డైవర్సిఫైడ్ అంటే ఏ రంగము ఒక్కొక్కసారి సైక్లికల్గా ఒక్కొక్కసారి ఆటో రంగం ముందుకెళ్తుంది, ఒక్కోసారి బ్యాంకింగ్ రంగం ముందుకెళ్తుంది, ఒక్కోసారి ఫార్మా రంగం ముందుకెళ్తుంది, ఒక్కోసారి డిఫెన్స్ రంగం ముందుకెళ్తుంది, ఒక్కోసారి మ్యానుఫ్యాక్చరింగ్. అట్లా ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఏ రంగం ముందుకెళ్తుంది అనుకుంటే ఆ రంగంలో డైవర్సిఫైడ్ ఫండ్స్ తీసుకుని ఆ రంగంలో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే స్టాక్ మార్కెట్స్లో షార్ట్ పీరియడ్లో స్టాక్స్లో హై రిస్క్ ఉంటుంది, డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్లో కూడా రిస్క్ ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్లో ఏమిటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల కామన్ మ్యాన్ మీరు ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. పవర్ ఆఫ్ అంటే మోర్ దాన్ 10 years, మోర్ దాన్ 15 years ఉంటే రిటైల్ ఇన్వెస్టర్స్ కంటే కూడా మీరు అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశాలు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా ఇక్కడ ఉంది. అయితే రిటైల్ ఇన్వెస్టర్స్ నేనేం తప్పు పట్టట్లేదు. రిటైల్ ఇన్వెస్టర్స్కి మీరు తీసుకున్న స్టాక్స్ సక్సెస్ అయితే మీరు మల్టీ బ్యాగర్స్ అయితే మీరు మిక్కిలి ధనవంతులు అవుతారు. ఒక్కోసారి మీరు తీసుకున్న స్టాక్స్ దెబ్బతింటే మీకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. నేను ప్రజలకి హెచ్చరించేది ఏమిటంటే స్టాక్ మార్కెట్ అనేది, క్యాపిటల్ మార్కెట్స్ అనేది మీరు ఈక్విటీస్లో డబ్బు సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంది. ట్రేడింగ్ అనేది నేకెడ్ ట్రేడింగ్ అంటే మీకు హోల్డింగ్స్ లేకుండా హెడ్జింగ్ కోసం కాకుండా ట్రేడింగ్ చేస్తే నాలెడ్జ్ లేకపోతే మొత్తం డబ్బులు పోయే అవకాశం ఉంది. ట్రేడింగ్లో మీకు కొలాటరల్ అంటే కొన్ని స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, కొన్ని రెట్లు మీకు అప్పిస్తారు బ్రోకరేజ్ సంస్థలు, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్. అట్లా తీసుకొని చేస్తే మీ చేతిలో ఎగ్జిట్ మీ చేతిలో ఉండకుండా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఫ్యూచర్స్లో ఇంట్రాడేలో కొలాటరల్ తీసుకొని చేస్తే అంటే మీరు పరపతి తీసుకొని చేస్తే, లివరేజ్ తీసుకొని మీరు చేస్తే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెద్దగా నాలెడ్జ్ లేని వ్యక్తులు ట్రేడింగ్కి దూరంగా ఉండండి. ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఇన్వెస్ట్మెంట్లో కూడా ఆర్డినరీ పీపుల్, కామన్ మ్యాన్కి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్లు కానీ మీకు మంచి మార్గం. సో మనం ఏం చెప్తుంటే డైరెక్ట్ స్టాక్సా మ్యూచువల్ ఫండ్స్ అన్నది మీ యొక్క ప్రతి వ్యక్తి యొక్క పర్సనల్ ఫైనాన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళ యొక్క రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎస్పెషల్లీ నాలెడ్జ్ తక్కువగా ఉన్న వ్యక్తులకి, సమయం తక్కువగా ఉన్న వ్యక్తులకి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి వెరీ గుడ్. అది కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు లేని వ్యక్తులకి చిన్న మొత్తంతో ఒక సంపద సృష్టించుకోవాలంటే, చిన్నగా సిప్ రూపాయల సంపద సృష్టించుకోవాలంటే సిప్ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది సక్సెస్ అయ్యింది. ప్రూవెన్ కాన్సెప్ట్. గత 25 ఏళ్ల నుంచి ఎంతోమందికి సంపద వచ్చింది. అయితే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అంటే ఓనర్షిప్ అనేది ఎప్పుడు కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. పాస్ట్లో వచ్చాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా వస్తాయని లేదు. కాకపోతే మీరు ఎకానమీలో ఓనర్షిప్ తీసుకుంటున్నారు కాబట్టి, టాప్ కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకుంటున్నారు కాబట్టి దీర్ఘకాలంలో మీరు మంచి రిటర్న్ జనరేట్ చేసుకునే అవకాశం మిక్కిలి ఉంది. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.